తెలంగాణ కేబినెట్ మంత్రి కొండా సురేఖ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నాయి. ఇప్పటికే అనేక సార్లు వివాదాల్లో చిక్కుకొని వార్తల్లోకి ఎక్కిన ఆమె తాజాగా ఓఎస్డీపై తీవ్ర ఆరోపణలు రావడం, నిన్న రాత్రి ఓఎస్డీ సుమంత్ ను ప్రశ్నించడానికి వెళ్లిన పోలీసులను అడ్డుకోవడంతో పాటు సుమంత్ ను తన కారులో మంత్రి తీసుకెళ్లడం సంచలనంగా మారింది. తాజా వివాదం నేపథ్యంలో మంత్రి కొండా సురేఖకు మరో షాక్ తగిలింది. మేడారం జాతర పనులు R&Bకి ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు వెంటనే మేడారం అభివృద్ధి పనులకు సంబంధించిన రికార్డులను రోడ్లు భవనాల శాఖకు అప్పగించాలని దేవాదాయ శాఖకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ కేబినెట్ లో మంత్రి కొండా సురేఖ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నాయి. ఇప్పటికే అనేక సార్లు వివాదాల్లో చిక్కుకొని వార్తల్లోకి ఎక్కిన ఆమె తాజాగా తన ఓఎస్డీపై తీవ్ర ఆరోపణలు రావడం, నిన్న రాత్రి ఓఎస్డీ సుమంత్ ను ప్రశ్నించడానికి వెళ్లిన పోలీసులను అడ్డుకోవడంతో పాటు సుమంత్ ను తన కారులో మంత్రి తీసుకెళ్లడం సంచలనంగా మారింది. తాజా వివాదం నేపథ్యంలో మంత్రి కొండా సురేఖకు మరో షాక్ తగిలింది. మేడారం జాతర పనులను R&Bకి ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు వెంటనే మేడారం అభివృద్ధి పనులకు సంబంధించిన రికార్డులను రోడ్ల భవనాల శాఖకు అప్పగించాలని దేవాదాయ శాఖకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ కేబినెట్ మంత్రి కొండా సురేఖ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా అవుతుంది.
ఇప్పటికే అనేక సార్లు వివాదాల్లో చిక్కుకుని వార్తల్లోకి ఎక్కిన ఆమె తాజాగా ఓఎస్డీపై తీవ్ర ఆరోపణలు రావడం, నిన్న రాత్రి ఓఎస్డీ సుమంత్ ను ప్రశ్నించడానికి వెళ్లిన పోలీసులను అడ్డుకోవడంతో పాటు సుమంత్ ను తన కారులో మంత్రి తీసుకెళ్లడం సంచలనంగా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి, కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ అశోక్, మీ ఆడియో మ్యూట్లో ఉంది, మ్యూట్లో నుంచి తీయరా? ఏదైతే ఉందో సుమంత్ వివాహమైన మాత్రం రాజకీయంగా ప్రతాపాల గురించి రాత్రి సుమంత్ అరెస్ట్ చేసేందుకు ఏదైతే టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ ఉన్నటువంటి కొండ సురేఖ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ కొండ సురేఖ కూతురు ఏదైతే ఉందో సుస్మిత పటేల్ మా తల్లిని అరెస్ట్ చేసేందుకు వచ్చారు. మీరు ఏదైతే ఉందో సుమంత్ కాదు అంటే ఒక గర్ల్స్ అంటే ఎవరైతే లేడీస్ ఉన్నారో లేడీస్ కానిస్టేబుల్ పట్టుకొని రావడంతో అంటే సుమంత్ మీద ఎలాంటి ఆరోపణలు లేవు, దాని మీద ఎలాంటి ప్రశ్నలు లేకపోవడంతో ఇప్పుడు ఇది జరుగుతుంది. సుమంత్ కు ఎలాంటి అంటే ఏమైనా ఫిర్యాదులు వచ్చాయో, అతను ఎందుకు అరెస్ట్ చేయడానికి వచ్చారు అంటే ఎలాంటి ఆరోపణలు వచ్చాయి, ఆరోపణలు ఏంటి అని చెప్పేసి ప్రశ్నించడంతో అంటే టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఈయన పైన కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలతో మేము వచ్చేసి ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చాము, ఆయన విచారించి తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉందని చెప్పి చెప్పడంతో అప్పుడు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో కొండ సుష్మిత అక్కడ వేపు నవీన్ కావచ్చు, ఉత్తమ కుమార్ రెడ్డి కావచ్చు, ఫోన్ చేసి ఏం జరిగింది అనే విషయంలో కనుక్కున్నారు. మేము ఎలాంటి ఫిర్యాదు చేయలేదు, వాళ్ళు ఎందుకు వచ్చారో మాకు తెలియాలని చెప్పడంతో అంటే ఇక్కడ మళ్ళా ఆశ్చర్యపోయిన వాళ్ళు ఏదైతే ఉందో మా రాజకీయ ఎదుగుదలను సహించలేకనే రెడ్డి వర్గం ఏదైతే ఉందో అంటే రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు వేపు నరేందర్ రెడ్డి కావచ్చు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరీం సింగ్ వీళ్ళందరూ మా ఎదుగుదలను ఓర్వలేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. మా పైన కుట్రపూరితమైన చర్యలు తీసుకున్నాం. గత సంవత్సరం నుండి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటనలు ఏదైతే ఉందో మాకు ప్రతిసారి ఈ ఘటనలు జరుగుతున్నాయి. మా ఎదుగుదలను ఓర్వలేకనే ఇలా చేస్తున్నారు. మీరు మా కుట్రలు చేస్తున్నారు, కుట్రలను మీరు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ మాకు ఏం కాదు అని చెప్పినప్పటికీ ఏదైతే ఉందో కొండ సురేఖ అంటే కొండ సుష్మిత పటేల్ వ్యాఖ్యలు మాత్రం హెచ్చరించడం జరిగింది. అయితే ఇదే అంశం పైన వరంగల్ లో ఉన్నటువంటి కొండ మురళి ఇది ఉదయం మీడియా ప్రతినిధులు అడగడంతో అంటే కొండ సుష్మిత పటేల్ ఎలాంటి అంటే ఏం జరిగిందో మాకు తెలియదు. సుష్మిత పటేల్ మాత్రం లండన్ లో ఉంటుంది. కాకపోతే మొన్ననే వచ్చారు. వచ్చిన క్రమంలో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కొండ సుష్మిత మాట్లాడిన మాటలు అయితే ఏదైతే ఉందో మాకైతే తెలియదు. అయితే మేము గతంలో అంటే గత 30 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నాము. రాజకీయ జీవితంలో ఉన్నప్పటికీ మాకు అంటే అక్కడ ఉన్న వైసీపీ ప్రభుత్వం అంటే వైఎస్ రెడ్డి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి మేము వైఎస్ రాజశేఖర ఇంటికి వెళ్ళి మా సమస్యలు చెప్పుకునే పొజిషన్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఏదున్నా మా సమస్యలు ఉన్నాను మంచి ఇంటికి వెళ్తాం కాబట్టి నేను ఎమ్మెల్సీ ఉన్నాను, ఎప్పుడున్నా కానీ సెక్రటరీకి వెళ్ళలేదు, మేము ఎప్పుడు కూడా సెక్రటరీ గడప తొక్కలేదు అని చెప్పేసి ఇటు కొండ మురళి వ్యాఖ్యలు చేయడం. ఏదైతే ఉందో కొండ మురళి మాట్లాడిన మాటలలో ఏదైతే ఉందో అంటే మాకు రేవంత్ రెడ్డి నాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తా అన్నారు, ఇస్తా అని చెప్పేసి హామీ కూడా ఉన్నది. ఈ హామీని మేము వాళ్ళు నెరవేరుస్తారని పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. అంటే ఉంది. కాకపోతే కొండ సుష్మిత మాట్లాడిన మాటలకు ఇక్కడ కొండ మురళి మాట్లాడిన మాటలకు ఎలాంటి పొంతనం లేకపోవడం అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టే విశ్లేషణ సమావేశం ఉంది, ఇప్పుడు కార్యకర్తల సమావేశం. ఇప్పుడు మనం చూసుకున్నట్టే ఇప్పుడు ఆ సమావేశం దగ్గరనే ఉన్నాము. ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో ఈ రోజు సమావేశం. ఈ సమావేశానికి కార్యకర్తలు ఇప్పటికే దాదాపు వందల సంఖ్యలో వచ్చారు. ఈ సమావేశానికి కొండ సురేఖ వచ్చే అవకాశం అంటే ఉంది అని చెప్పేసి ఆల్రెడీ నిన్న షెడ్యూల్ రిలీజ్ అయితే ఆ షెడ్యూల్ లో కొండ సురేఖ రావాలి. అయితే ఇంతవరకు కొండ సురేఖ రాలేదు, కార్యకర్తలు వెయిట్ చేస్తున్నారు. అయితే కొండ సురేఖ అంటే మురళి మాటలు విన్నాము, ఇటు సుష్మిత పటేల్ మాటలు విన్నాము. అయితే కొండ సురేఖ ఏం మాట్లాడుతుంది అంటే కొండ సురేఖ రాత్రి సుమంత్ ను తన కార్లో తీసుకెళ్లిన ఘటన అయితే మనం చూసాము. అంటే టాస్క్ ఫోర్స్ నుంచి తప్పించి తీసుకువెళ్ళిన ఘటన చూసాము. కొండ సురేఖ ఈ రోజు వచ్చేసి మనకు వారిని అంటే ఇప్పుడు కార్యకర్తల సమావేశంలో మీడియా సమావేశంలో కావచ్చు కొండ సురేఖ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనే దానిపై అయితే ఆ తర్వాత ఆసక్తి నెలకొంది. అశోక్, ఇప్పటి వరకైతే పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇప్పుడు కొండా సురేఖ సుమంత్ కారులో తీసుకెళ్లడం వివాదాస్పదానికి వ్యాప్తి చేస్తుంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు రాబోతున్నాయి, దీనికి సంబంధించిన ప్రభావం ఎన్నికలపై పడే అవకాశం ఉందా? పక్కాగా. ఎందుకంటే
ఇప్పుడు రాజకీయ రగడ ఏదైతే ఉందో ఇటు మంత్రి వర్గంలో జరిగింది. దాదాపు ఏంటంటే ఒక ఎమ్మెల్యే గతంలో చూసుకున్నట్టయితే మన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఉన్న మంత్రికి మాత్రమే వివాదం ఉండేది. ఇప్పుడు ఏంటంటే మంత్రుల మధ్య జరుగుతున్న వివాదం కాబట్టి ఇది ఏంటంటే జూబ్లీ ఎలక్షన్ లో కూడా ఈ ప్రభావం చూపే అవకాశాలు కాంగ్రెస్ పార్టీలో ఏమి జరుగుతుంది అంటే మంత్రుల మధ్య వివాదం జరిగే క్రమం ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అంటే దాని మీద చర్యలు జరిగే అవకాశం ఉంది. దీన్ని చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి చర్యలు ఏదైతే పార్టీకి నష్టం జరిగే క్రమంలో ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి. సో ఏంటంటే ఇటు ఒక మంత్రి పైన ఇలా ఆరోపణలు రావడం, ఓఎస్డీ కోసం అని చెప్పేసి మంత్రి ఓఎస్డీని వెనుకేయడం, ఇలాంటి పరిణామాలు ఏదైతే ఉందో ఆ పరిణామాలన్నీ అంటే ఈమె తప్పు చేస్తుందా చేయలేదా అనేది పక్క పెడితే ఓఎస్డీని తప్పించే క్రమంలోనే కొండ సురేఖ కూతురు సుస్మిత పటేల్ అంటే ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులతో వాగ్వాదం చేయడం కావచ్చు, అంటే అతనికి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే సుమంత్ ఏవైతే ఉన్నా అతని పైన ఆరోపణలు చాలా ఉన్నాయి. అంటే ఇటు చూసుకున్నట్లయితే ప్రతి కార్యక్రమాలు అంటే బదిలీలు కావచ్చు, ఇటు కాంట్రాక్టుల విషయంలో కావచ్చు, ఇటు దేవాదాయ శాఖలో కావచ్చు, ప్రతి దానికి తన ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి ఇప్పటికే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ ఆరోపణలను అంటే కొండ సురేఖకు తెలిసి చేశారా తెలియకుండా చేశారా అనే విషయం మాత్రం చాలా స్పష్టత లేదు. కాకపోతే కొండ సురేఖ ఇప్పటికే అంటే సుష్మిత కావచ్చు, కొండ సురేఖ కావచ్చు, అదే సుమంత్ను ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పి తనకు వర్చస్ పదకొండంతో అయితే అంటే దీని వెనుక కొండ సురేఖ కూడా ఉందా అనే అనుమానాలు మాత్రం చాలా వరకు ఉన్నాయి, వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలను వ్యక్తం చేయడంతో ఇప్పటికే చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అంటే దేవాదాయ శాఖలో కొన్ని పనులు ఏదైతే ఉన్నాయో మెడల పనులు కావచ్చు ఏదైతే ఉన్నాయో ఆ రికార్డులన్నీ ఇప్పటికే అంటే ఆర్ఎండ్బి భవనాలకు రోడ్డు భవనాల శాఖకు అప్పగించాలని చెప్పేసి ఇప్పటికే రామకృష్ణారావు అంటే ప్రధాన గారు చెప్పేసి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దీనిపైన ఆ శాఖకు సంబంధించిన కొన్ని మాత్రం తప్పించే అవకాశం ఉందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు మాత్రం భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.